హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దీనికంటే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకపోయి ఉంటే చూసేయండి. ఇంక స్టోరీలోకి వెళ్తే, కొన్ని సంవత్సరాల తపస్సు తర్వాత పొందిన వరంతో, క్షుద్రోపాసనతో సంపాదించిన శక్తులతో ఒకరోజు రాత్రి చుట్టూ చీకటి అలుముకున్న శ్మశానం మధ్యలో పెద్ద హోమగుండం మండుతుంది. ఆ జ్వాలల్లోకి తన నెయ్యి పూస్తూ ఘోరమైన తాంత్రిక మంత్రాలు జపిస్తున్నాడు బేతాళుడు. అతని ఇద్దరు శిష్యులైన చండా ప్రచండాలు సహాయంగా నిల్చుని పూజా సామాగ్రిని అందిస్తున్నారు. అది సాధారణ పూజలా లేదు, ప్రాణాంతకమైన క్షుద్ర పూజలా కనిపిస్తుంది చండా ప్రచండలకు. హోమం శిఖరాగ్రానికి చేరుకున్న సమయంలో హోమగుండం నుండి నీలం రంగు పొగ బయటికి వస్తుంది. ఆ పొగ మెల్లగా రూపం దాల్చి ఒక భయంకరమైన క్షుద్రదేవతగా మారింది. ఆమె కళ్ళల్లో అగ్ని, చేతిలో ఖడ్గంతో ఉంది. బేతాళుడు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం చేసి, మాత, నా పూజ మెచ్చి మీరు ప్రత్యక్షమయ్యారు. మీరు చెప్పినట్టే నా తపశ్శక్తితో ఆ మహాదేవుని మెప్పించి వరం పొందాను. ఈ వరంతో నా అసుర సామ్రాజ్యాన్ని నేను స్థాపించవచ్చునా అని అడుగుతాడు. దానికి క్షుద్రదేవత, లేదు బేతాళ, మహాదేవుడి ఇచ్చిన శక్తితో దేవతలను సర్వమానవాళ్ళని అదుపు చేయవచ్చు, కానీ నీ శక్తులు నూతన సామ్రాజ్యాన్ని సృష్టించలేవు. దానికి బేతాళుడు అసహనంగా, అంటే ఇన్ని సంవత్సరాల నా తపస్సు, పొందిన వరం అంతా వ్యర్థమేనా అని అడిగేసరికి, లేదు బేతాళ, ఇక్కడికి కొన్ని యోజనాల దూరంలో త్రిదేవి శక్తి స్వరూపాల అంశతో ఒక మానవకాంత జన్మించింది. తను దైవాంశతో జన్మించిన జాతకురాలు. దానికి బేతాళుడు ఆశ్చర్యపోతాడు. దైవాంశ అంటే? దానికి క్షుద్రదేవత ఇలా సమాధానం ఇచ్చింది, ఆమెలో ఒక దేవతాశక్తి నిద్రావస్థలో ఉంది. ఆ శక్తి ఆమెకు కూడా తెలియదు. ఆ శక్తి తెలియకుండా, బయటపడకుండా ఉండేందుకు యువరాణిగా జన్మించిన తనని గోప్యంగా ఉంచి సాధారణ స్త్రీల వలె ఉంచిన రాజ్యానికి రాజు వలె అస్త్రశస్త్ర విద్యల్లోనూ అవపాసన పట్టింది. ఆమెకు విధి నిర్ణయించిన భాగస్వామి కూడా వారికి వ్యతిరేక దిశ రాజ్యంలో యువరాజుగా ఉన్నాడు. వారిరువురిది జన్మజన్మల బంధం. వారు కలుసుకోకుండా ఆమెను నీ వశం చేసుకుని, నీ ప్రేమతో దగ్గర చేసుకుని వివాహం చేసుకో. మీ కలయికతో ఆమె శక్తి కూడా నీకు సంక్రమించి లోకంలోనే సర్వశక్తివంతుడవవుతావు. అలా కాదని ఆమెను బలవంతం చేయాలని కానీ, బలాత్కారం చేయాలని కానీ ఆలోచనని, ఆచరణని అమలు చేస్తే ఆమె చేతిలోనే అత్యంత దారుణంగా మరణిస్తావు, జాగ్రత్త అనేసరికి అప్పటి వరకు దేవత మాటలు శాంతంగా వింటున్న బేతాళుడు కాస్త కోపంగా మారి, మాత, ఏమంటున్నారు? ఒక సాధారణ స్త్రీ అబల, మగవాడి బాహుబంధాలలో నలుగుతుందే కానీ ఎదిరించి నిలబడగలిగే ధైర్యం ఆడదానికి ఎక్కడుంది? స్త్రీ ఎన్ని విద్యలు నేర్చుకున్నా మగవాడి పాదదాసిగానే బ్రతుకుతుంది. అలాంటి నీచమైన స్త్రీ ముల్లోకాలను గడగడలాడించే శక్తివంతుడని నన్నే అంతమొందించగలదా అని హేళనగా మాట్లాడతాడు. దానికి క్షుద్రదేవత, త్రిమూర్తులు శక్తివంతులైన స్త్రీ శక్తి ముందు నిర్వీర్యులే. అంతెందుకు, నీవు పూజించే వరం పొందిన ఆ మహాదేవుడే ఆ మహాశక్తి ముందు జోలిపట్టి భిక్షాటన చేసిన సంఘటన, ఆ శక్తి ఆగ్రహానికి గురై ఆమె పాదాల వద్ద ఆ శక్తి ఆవేశాన్ని అణచడానికి ఉన్న సందర్భాలను గుర్తు చేసుకో. ఆగ్రహాన్ని వదిలి శాంతంగా ఆలోచించు. ఆమె మనస, వాచ, కర్మేణ త్రికరణ శుద్ధిగా నిన్ను వివాహం చేసుకొనడానికి భర్తగా అంగీకరిస్తేనే నీ కోరిక నెరవేరుతుంది. లేదంటే కాలం గడిచే కొద్దీ నీ శక్తి నిర్వీర్యం అవి. ఆమె దైవిక శక్తి కాబట్టి ఆమె జాడను నేను నేరుగా చెప్పలేను, కానీ ఆమె అడుగు జాడలు దివ్యశక్తితో మెరుస్తూ నీకు కనిపిస్తాయి. ఆమెకు విధి నిర్ణయించిన జీవిత భాగస్వామి వారి జాతక గండాలను అధిగమించడానికి నందిగ్రామ కొండపై జ్వాలాముఖి రుద్రకాళేశ్వరుని ఆలయానికి వెళుతున్నారు. వేర్వేరు దిశలలో. వారి ప్రేమ చిగురించకుండా ఆమెను నీ వైపు తిప్పుకో. ముఖ్యంగా నువ్వు శాంతాన్ని, సౌమ్యాన్ని ప్రదర్శించు అని అంతర్ధానమవుతాడు. బేతాళుడు ఆ క్షుద్రదేవత చెప్పిన దానికి ఆలోచిస్తూ, నేను విశ్రాంతి తీసుకుంటాను, మన ప్రయాణానికి ఏర్పాట్లు చూడండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రచండలు మాత్రం తమ గురువుగారి ప్రవర్తనకి అయోమయంగా చూస్తారు. చండా, ఏంటిరా గురువుగారు ఏదో అసుర సామ్రాజ్యాన్ని స్థాపించాలి, ఎవరో దైవిక శక్తి గల అమ్మాయిని వశం చేసుకోవాలని ఏవేవో అంటున్నారు. గురువుగారి మనల్ని పెంచిన విధేయతతో ఆయన చెప్పినవన్నీ చేస్తున్నాం, కానీ ఇప్పటివరకు జంతు బలులు, క్షుద్రోపాసన చేసిన మనం మనుషులెవరికి ఎలాంటి అపకారం చేయలేదు. అలాగే మనలో మమేకమైన తర్వాత మానవత్వం, ప్రేమానురాగాలతో ఉండడం, బంధాల విలువ తెలిసింది. కానీ గురువుకి వ్యతిరేకంగానో ఎదిరించో మనం నిలబడలేము కదా అని అంటాడు ప్రచండ. దానికి చండా,
చూడు ప్రచండ, తప్పొప్పులు దైవాధీనం. మన జన్మకి సాధికారం ఇదే కావచ్చు. మనల్ని పెంచి నక్షత్ర విద్యలను అభ్యసించిన గురుదేవుల వారికి ప్రాణాలనైనా పనంగా పెట్టి ఆయన కోరుకున్న కోరికను తీర్చడానికి నా వంతు కృషి చేస్తాను. అంతే తప్ప నీలా వేదాంత ధోరణిలో నేనుండలేను. తప్పైనా సరే గురువుగారు చెబితే అది ఒప్పే అయ్యి తీరాలి. నీ ఆలోచన మాని ప్రయాణానికి ఏర్పాట్లు చూడు. ఇంకోసారి మనుషులు, మానవత్వం, ప్రేమలు, బంధాలు అంటూ నా దగ్గర ఎక్కువ వాగావంటే గురువుగారి కంటే ముందు నేనే నీ ప్రాణాలు తీసేస్తాను అని కోపంగా వెళ్ళిపోతాడు. దానికి ప్రచండు, ఓరి నీ గురుభక్తి తగలయ్యా, స్నేహితుడనైనా నన్నే ప్రాణాలు తీస్తానంటావా? చూస్తా నీకు సరైన వాళ్ళు తగిలితే అప్పుడు తెలుస్తుంది బంధాలు, అనుబంధాల విలువ అని తన ప్రయాణ ఏర్పాట్లలో మునుగుతాడు. మరో చోట మోహిని మందాకినీలు ఆటవిక జాతి దాడిలో స్పృహ తప్పి పడిపోతారు. వారిని ఆ ఆటవిక మనుషులు తమ స్థావరానికి బందీలుగా తీసుకెళ్లి వారిని గూడెందర్ గుడిసెలో బంధిస్తారు. ఆ గూడెందర వారికి స్పృహ రావడానికి ఒక రోజు పడుతుందని ఆ గుడిసెలుగా బందీలు లోపలికి తీసుకెళ్లే నేపథ్యంలో మోహిని మందాకినీల తలపాగాలు విడిపోతాయి. దాంతో గూడెందర్కి అనుమానం కలిగి వారి గడ్డాలను కూడా తీసేస్తాడు. ఆశ్చర్యపోతాడు. స్త్రీలకు పురుషులుగా మారవలసిన అవసరం ఏమిటి అని ఆలోచించి కుమార్తె అయిన అనామికను పిలిచి వారిని పరీక్షించమని చెబుతాడు. ఆమె వారిని పరీక్షించేలోగా గుడెందర మోహిని వాళ్ళ గుర్రాల వద్దకు వెళ్లి గుర్రాలపై గల మూటలను పరిశీలించగా వాటిలో వస్త్రాలతో పాటు మాళవిక దేశానికి సంబంధించిన బంగారు నాణాలు, వాటిపై ఆ రాజ్యం యొక్క గుర్తులతో ఉంటాయి. మాళవిక దేశ మహారాజు విక్రమసింహ వేటకు గాని పర్యటనకు గాని వెళ్ళినప్పుడు ఆ గూడెంలో విశ్రాంతి తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. అలాంటిది ఆ రాజ్యం వ్యక్తులు వస్తే వారికి ముందుగా వర్తమానం పంపితే అతిథులుగా ఆహ్వానించే వాళ్ళం కదా అని అందులో గల లేఖను అనామిక చదవమని చెప్పడానికి మళ్ళీ ఆ గుడిసె బయట తలుపు కొట్టి అనామికను పిలుస్తాడు. అనామిక తలుపు తెరిచి, నాన్న, ఈ సుందరాంగిణులు ఇద్దరూ స్త్రీలే. అదీ కాక చేదిని ఒకసారి పరీక్షగా చూడండి. ఆమె వేలికి రాజముద్రిక గల ఉంగరం ఉంది. ఇది రాజకుటుంబానికి మాత్రమే అలంకారమైనది కదా అని చెబుతుంది. దానికి గూడెందర కూడా ఆ ఉంగరాన్ని పరీక్షగా చూసి మనస్సులో, నిజమే, ఇది రాజముద్రిక, ఇలాంటిదే మహారాజు విక్రమసింహ వారి వద్ద కూడా చూశాను అనుకుంటాడు. అనామిక గూడెందర వచ్చేటప్పటికి వారి గాయాలకు మందు కొడుతుంది. గూడెందర వారికి స్పృహ రావడానికి కొన్ని ఆకులు తెచ్చి నలిపి వారిద్దరికి ముక్కు వద్ద పెడతాడు. దానితో మోహిని మందాకిని మెల్లగా మెలకువ వస్తుంది. ఒకసారిగా తాము ఎక్కడున్నది, ఏం జరిగిందని గుర్తు తెచ్చుకొని టక్కున లేచి నిల్చుంటారు. మోహినికి అపాయం లేకుండా మందాకిని మోహినికి అడ్డంగా నిల్చుంటుంది. దానికి గూడెందర, మా నుండి మీకు ఎలాంటి అపాయం లేదు తల్లి, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని వినయంగా అడుగుతాడు. దానికి మోహిని, మేము మాళవిక సామ్రాజ్యం నుండి వచ్చాము. మహారాజు విక్రమసింహ మీకు పరిచయస్తులే అని మాకు తెలుసు. ఆయన మీకు లేఖ పంపించారని చేతిలో గల లేఖను అనామికకు చదవమని ఇస్తారు. ఆమె ఈ విధంగా చదువుతుంది. ఆటవిక జాతికి చెందిన ఆటవిక గూడెందరకి విన్నపంతో కూడి రాస్తున్నది ఏమనగా, మీకు ఈ లేఖ పంపిన ఇద్దరు ఆడపిల్లలు నా కూతుర్లతో సమానం. వారి నందిగ్రామం వద్ద గల ఆరావళి కొండపై వెలసిన జ్వాలాముఖి రుద్రకాళేశ్వరుని వారిని కాళేశ్వర స్వామి వారిని అభిషేకించి దర్శనం చేసుకోవాలి. అది కూడా స్వామివారి స్వయంభూ విగ్రహాలకు. ఆ మార్గం ఎంత కష్టతరమో తెలుసు. అదేవిధంగా ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచడం జరిగింది. అంతఃపురం దాటి ఈ విషయం బయటకు తెలియదు. నీకు చెబుతున్నామంటే మన స్నేహం కారణంగా. అలాగే వారిని ఆరావళి కొండ వరకు తీసుకెళ్లే బాధ్యత నీది. అడుగడుగునా ప్రమాదం ఉంటుందని తెలుసు, కానీ ఇది యువరాణి వారి జాతక దోషం కొరకు చేస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ పక్షం రోజుల్లో వారి యాత్రను పూర్తి చేయించి పంపే బాధ్యత మాత్రం నీదే. ఇట్లు విక్రమసింహ అని దానిపై వారి రాజ్యముద్ర వేసి పంపుతారు. అది చదివిన తర్వాత గూడెందర, క్షమించండి తల్లి, మీరెవరో ఎక్కడి నుంచి వచ్చారో తెలియక దాడి చేశాము. అన్యులకు మా జాతిలోనికి ప్రవేశం నిషిద్ధం. ఆకస్మికంగా కనిపిస్తే మా వాళ్ళు ప్రమాదమేమోనని దాడి చేసి మమ్మల్ని గాయపరిచారు. ఆ గాయాలు మా గూడెం వైద్యంతో 2 రోజుల్లో తగ్గిపోతాయి. మీరు ఈ గూడెంలోనే విశ్రాంతి తీసుకోండి అని చెబుతాడు. దానికి మందాకిని, లేదండి, మాకు ఇలాంటి గాయాలు అలవాటే, కానీ గాయాల కోసం నిరీక్షిస్తే సమయం సరిపోదు. రాజ్యంలో మహారాజు, మహారాణి వారు, యువరాణి వారు యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం పూర్తయ్యే లోపల మేము అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలి. అందుకే మహారాజు గారు మీ సాయం అడిగారు అని చెబుతుంది. దానికి గూడెందర కొద్దిసేపు ఆలోచించి, అలాగే తల్లి, ఈమె నా కూతురు అనామిక, ఇంకా నా కొడుకు సింగడు బయటున్నాడు. వీరిద్దరినీ మీకు పంపిస్తాను తల్లి. నా తర్వాత వారసులుగా వీరికి అన్ని విద్యలు తెలుసును. ఈ అరణ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం రాకుండా వెన్నంటే ఉండి మీకు రక్షణ కల్పిస్తారు. ఈ విషయం
గోప్యంగా ఉంచమన్నారు కావున వీరు ఎక్కడికి వెళ్ళేది కూడా మా గూడెంలో ఎవరికీ చెప్పను. మోహిని మందాకినులు పురుష రూపంలో ఉన్న స్త్రీలను బయట ఉన్న ఆటవికులకు తెలియనివ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఏ కారణంతో మారు వేషాలు ధరించారో తెలుసుకోవాలి అని గుడిసెలోనే వైద్యం కోసం ఉంచి పరీక్షించేటప్పుడు తెలిసింది ఈ విషయం. సింగడిని కూడా లోపలికి పిలిచి విషయం చెబుతారు. రాజ్య స్త్రీలు కాబట్టి వినయంగా నమస్కరిస్తాడు సింగడు. అతడికి సింగ, వీరు సోదరీమణులతో సమానం. వారికి అనే నీవు అనామిక కలిసి వారి గమ్య స్థానానికి చేర్చి తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత మీ ఇద్దరిది. ఇది నా ఆజ్ఞ. మీ ఇద్దరికి బదులు బయటవారిని పంపి మహారాజు గారికి మనపై గల నమ్మకాన్ని ఒమ్ము చేయలేను అని చెబుతాడు గూడెందర. మోహిని, మేము ఈ మగవారి వేషధారణలోనే వెళ్ళాలనుకుంటున్నాము. మేము మా రాజ్య వాసులుగా తెలియకూడదనుకుంటున్నాం. అలాగే మా బాధ్యత మీ బిడ్డలకిచ్చారు. కానీ నేను వారిని నా బిడ్డలుగా కాపాడి తిరిగి మీకు అప్పగిస్తానని మాటిస్తున్నాను అని చెబుతుంది. దానికి గూడెందర సంతోషించి, తల్లి, ఈ ఒక్క పూట ఇక్కడ ఉండండి. మత్తు బాణాల యొక్క మత్తు, అలాగే ఆ గాయం మానడానికి కొద్ది సమయం అవసరం. ఈ పరిస్థితుల్లో మీరు నడవడం కష్టం, ప్రయాణం అసాధ్యం. దానికి అందరూ సరే అని చెబుతారు. ఇంకోవైపు సామ్రాట్ భైరవలు వారి గుర్రాలపై ఆ అరణ్యంలో ప్రయాణిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మోహిని, బేతాళుడు, సామ్రాట్ల పరిచయం ఎలా జరిగిందో చూద్దాం. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.